మనం మొదట బల్ల తీసుకునేటప్పుడు బల్లలో చేయి వేసే ముందు మనం ఎక్కడికి వస్తున్నామో తెలుసా? ప్రార్థన అనే బలిపీఠం దగ్గరకు వస్తున్నాం. ఒక క్రమం ఉంది. ఆలయానికి వస్తువులు వాటన్నిటి ఒక విధానం ఉంది, ఒక క్రమం ఉంది. ఆలయపు ఆ యొక్క ఆవరణంలోనికి ప్రవేశించగానే అక్కడ మొట్టమొదటిగా ఎదురయ్యేది బలిపీఠము. ఆ బలిపీఠము మీ దగ్గరే రక్తము చిందించబడుతుంది. ఆ బలిపీఠం దగ్గరే రక్తము, అక్కడే అర్పణ. ఆ తర్వాత ముందుకెళ్ళిన తర్వాత ఇత్తడి గంగాళము అక్కడ శుద్ధి చేసుకోవటానికి. ఆ తర్వాత టెంట్లోకి, ఆ గుడారంలోనికి ప్రవేశిస్తాము. అక్కడ పరిశుద్ధ స్థలము, అక్కడ దీపవృక్షము, రొట్టెల బల్ల, ఈ సరంజామం ఉంటుంది. తర్వాత ఒక అడ్డతెర, ఆ అడ్డతెర లోపల అతి పరిశుద్ధ స్థలము, అక్కడ కరుణాపీఠము, మందసము, చిగురించిన అహరోను కర్ర, మన్నా పాత్ర, ఇవన్నీ ఈ సరంజామం అంతా అక్కడ ఉంటుంది. ఇది ఒక క్రమం. మనము సమయోచితమైన కృప పొందున్నట్లు మనం ఎక్కడికి వెళ్ళాలని అపోస్తుడైన పౌలు చెప్తున్నాడు? కృపాసనము దగ్గరకు వెళ్ళాలి. కృపాసనం అంటే చాలాసార్లు చెప్పాను నేను ఈ మాట. కృపాసనం అన్నా కరుణాపీఠం అన్నా ఒకటే, దానికి ఉన్న వివిధ పేర్లు లాంటివి అన్నమాట. కృపాసనము అన్న కరుణాపీఠం అన్న ఒకటే. ఈ కరుణాపీఠము లేక ఈ కృపాసనం ఎక్కడ ఉంటుందంటే అతి పరిశుద్ధ స్థలములో ఉంటుంది. అక్కడికి వెళ్ళాలి మనం. అక్కడికి వెళ్ళాలంటే ఎట్లా పడితే అట్లా వెళ్ళిపోకూడదు, కుదరదు. ఇవన్నీ దాటుకొని వెళ్ళాలి. మొట్టమొదటిగా ప్రార్థన అనే బలిపీఠము. ప్రార్థన అనే బలిపీఠం. అందుకనే మొట్టమొదటిగా బల్ల ఎందుకు ఇస్తుంది? ఇది ఒక క్రమం. ప్రతి ఆదివారమున ఒక క్రమం. ఇది నేను పెట్టిన క్రమం కాదు, ఇది నేను పెట్టిన విధానం కాదు. ఇది అపోస్తుల క్రమము. బైబిల్ గ్రంథం అపోస్తులు ఆదివారమున మేము రొట్టె విరుచుటకు కూడినప్పుడు, వాళ్ళు అసలు ఆదివారం కూడుకుందే రొట్టె విరవటానికి. అందుకని మొట్టమొదటిగా ఆ పని చేస్తాము. నేను ఎందుకు ఈ మాట మాట్లాడుతున్నానంటే జాగ్రత్తగా ఉండాలి. మనము ఆ ప్రార్థనా బలిపీఠం అని ఎందుకు అంటున్నారంటే, పాత పాటల్లో చాలా అద్భుతమైన వాక్య సత్యం ఇమిడి ఉంటుందని చాలాసార్లు మనం చెప్పుకున్నాం. పాత పాట ఒకటి ఉంది, ప్రార్థన కాలము జయ హే అనే పాట. మీ అందరు చాలామంది తెలుసు అనుకుంటున్నా. జయ హే జయ జయ దేవసుత అనే పాట ఉంది కదా. అందులో చరణంలో ప్రార్థన కాలము బహుప్రియమాయను సాధకమాయను దేవుని వాక్యము, ప్రార్థనలే బలిపీఠములాయను ఏమని పాడెదను. ప్రార్థనలే బలిపీఠములాయను, ప్రార్థనా బలిపీఠము. అందుకనే మనం ప్రార్థన అనే బలిపీఠం దగ్గరకు మొట్టమొదటిగా రావాలి. ఇక్కడ మన దోషములు, అపరాధములన్నిటికీ ప్రాయశ్చిత్తము కలుగుతుంది. మనము తెలియక చేసిన దోషములు, అపరాధములు ఆయన సన్నిధిలో ఒప్పుకోవాలి. ఇలాగ మనం చేసి అప్పుడు మనము చివరికి అతి పరిశుద్ధ స్థలమున్న కృపాసనము దగ్గరకు ఎందుకు వెళ్ళాలి? సమయోచితమైన కృప పొందు.